మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. పాలమూరు జిల్లా అభివృద్ధికి ఏ రకంగా పనిచేస్తున్నానో వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసంగా అదే రకంగా నిధులు కేటాయిస్తానని అన్నారు సీఎం రేవంత్. 2 కీలక ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి చనాక కొరాట పంప్ హౌస్, సదర్మడ్ బ్యారేజ్లను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం హతీఘాట్ వద్ద నిర్మించిన చనాక కొరాట పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ పంప్ హౌస్ ద్వారా 0.98 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో స్థానిక రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. అనంతరం నిర్మల్ జిల్లా పొంకల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మడ్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు 676 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బ్యారేజ్ 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. 18,120 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల కేవలం సాగునీరు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి ఎద్దడి కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఈ 2 ప్రాజెక్టులకు జిల్లాకు చెందిన దివంగత నేతలు రామచంద్రారెడ్డి, నర్సారెడ్డి పేర్లు పెడతామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు జిల్లాలో సుమారు 386.46 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.